4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని కోరుతూ నోయిడా కార్మికులపై నిర్బంధం ఆపాలని ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజులు మాట్లాడుతూ నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ 520 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి అరాచకత్వానికి పాల్పడుతుందని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయని నోయిడా పారిశ్రామిక యాజమాన్యులపై ఏ చర్యలు తీసుకోకుండా తన వర్గ స్వభావాన్ని మోడీ ప్రభుత్వం బయట పెట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణమూర్తి, పెండ్యాల రాము, ఎర్రంశెట్టి సేవ, సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, రొంగల ఈశ్వర్రావు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, ఏఐటియుసి సెక్యూరిటీ గార్డ్ యూనియన్ రామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బొగ్గుల అశోక్ కుమార్, బి రామకృష్ణ, వివి రమణ, టిఏఎస్ కుమారి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిర్బంధాలు ఆపాలి. నోయిడాలో కార్మికులపై నిర్బంధాలు ఆపాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. కార్మికుల నిర్బంధం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నోయిడా కార్మికుల మీద మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం విధిస్తున్న నిర్బంధాన్ని, లాఠీ చార్జిని, హింసల్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయడం జరుగుతుంది. ఇవాళ కాకినాడ కలెక్టరేట్ కూడా దానికోసమే జరుగుతుంది. 15 ఏళ్ల నుంచి కార్మిక వర్గం పెట్టిన ఏ ఒక్క డిమాండ్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది. తనకున్న మెజారిటీ బలాన్ని ఉపయోగించి 40 కోట్ల మంది కార్మిక వర్గానికి 15 ఏళ్ల నుంచి అన్యాయం చేసుకుంటూ వచ్చింది. కనీస వేతనం సవరించలేదు. ఇవాళ యోగి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగుతుంటే 20 ఏళ్ళు సీనియారిటీ ఉన్నటువంటి కార్మికుడు కూడా 10,000 రూపాయల జీతం దాటకపోతే ఎలా బ్రతకాలి అని చెప్పి వాళ్ళు అడగడమే ప్రభుత్వం తప్పుగా భావించి అక్కడ నోయిడా కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. నోయిడాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ, ఛత్తీస్గఢ్, చండీగఢ్ ప్రాంతాల్లో కనీస వేతనం 18,000 ఉంటే ఇక్కడ యూపీలో ఉన్నటువంటి నోయిడా ప్రాంతంలో కేవలం 9,000, 7,000, 6,000 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జీతంతో ఎలా పనిచేయాలని అడగడమే కార్మికులు చేసినటువంటి తప్పు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దానికి భిన్నంగా ఏం లేదు. 2011లో కనీస వేతనాలు జీవో ఇచ్చారు. ఇప్పటికొచ్చి దాన్ని సవరించలేదు, కనీసం ₹1 వేతనం పెంచలేదు. 2026లో కూడా 2011 రేట్ల ప్రకారమే జీతం చెల్లిస్తూ ఉంది. మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, తర్వాత వైసీపీ వచ్చింది, ఇప్పుడు కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి పరిపాలన చేస్తూ ఉంది. కానీ ₹1 కూడా కార్మికుల జీవితాల్లో పెంపుదల రాలేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. కాబట్టి నోయిడాలో ఎలాగైతే ఒక్కసారిగా కార్మిక వర్గం బరస్ట్ అయి బయటకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులకు వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి సవరిస్తూ జీవో ఇవ్వాలి. ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటు వారికి కారు చౌకగా వెళ్లకుండా ఆపాలి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 గంటల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం అని చెప్పి తెలియజేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాసుకుమార్. పేరు గుబ్బల ఆదినారాయణమూర్తి, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక యొక్క హక్కులు డిమాండ్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం
మహారాష్ట్రలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి కార్మికులని నిర్బంధంగా జైల్లో పెట్టడం, లాఠీచార్జ్ చేయడం, 573 మందిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కార్మికుల పట్ల. కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్ను అమలు చేయకుండా, కనీస వేతనాన్ని అమలు చేయకుండా పెరుగుతున్న ధరలకు అనుకున్న కూల్ రేట్లు పెంచాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కలిసి చాలా దుర్మార్గంగా కార్మికుల యొక్క ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుచేత లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకి చాలా భారంగా ఉందో వాటిని తగ్గించాలి, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు డిమాండ్స్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాయి. ఇది కేంద్ర కార్మిక సంఘాలు, ఐఎన్టీసీ, సిఐటి, ఏఐటీసీ, ఐఎఫ్టియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు ఏ ఎత్తున్నాయో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నప్పుడు కూడా చాలా దుర్మార్గంగా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇలా స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గద్దె దిగి రావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి మోడీ ప్రభుత్వంపై ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కూడా మరి భారీ ఎత్తున ఇండియాలో ఉద్యమాలు చేస్తారు. మరి మోడీకి చెప్పాలి, మోడీ తెలియపరచాలి ఈ విషయాన్ని. 8 గంటల పని దినాలు ఏనాడో బ్రిటిష్ టైంలో ఉన్న పని దినాలని మరి తీయడానికి నీకు ఒక్క ఎక్కడిది. అలాగే మరి మహిళలు రాత్రులతో పనిచేయమంటున్నావు, నీకు ఒక్క ఎక్కడిది. అలాగే 26,000 రూపాయల శాలరీ కోసం మరి ఫిబ్రవరి నెలలో దేశం అంతా కూడా మరి అట్టడిగిపోయేలా కార్మికులు రోడ్డు మీకు వస్తే అది ఇంకా నీకు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉన్నదా? మరి మోడీ, నేను చెప్తున్నాం, మోడీ యొక్క లేబర్ కోడ్స్ కూడా మీరు అమల్లో తీసుకొచ్చి చాలా ఇబ్బంది పాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీది కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దేశం అంతా కూడా ఈవేళ కార్మికులు అట్టడిగిపోతున్నారు. దీన్ని మరి ధీటుగా, అలాగే చాలా వరకు కూడా రాజ్యాంగాన్ని ఒక పక్క నడుస్తూ ఉంటే ఆ రాజ్యాంగాన్ని ఈ సొంత రాజ్యాంగాన్ని నడుపుతూ ఇవాళ కార్మికులు ఉక్కుబాధ పోవడం చాలా తప్పిది. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం, సౌకర్యాల కోసం పోరాటాలు ఎదురుపెట్టారు. ముఖ్యంగా నోయిడాలో కార్మిక సంఘాలపైన, కార్మికులపైన పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తీసుకొచ్చి అరెస్టులు, కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్న దుశ్చర్యలని చెప్పేసి మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ, కార్మిక వర్గం మీద, కార్మిక సంఘాల మీద సాగుతున్న నిర్బంధాన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మే 12వ తేదీన నేషనల్ డిమాండ్స్ డేగా జరపాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఏదైతే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఈ లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకి, కార్మికుల్ని పన్ను బానిసలుగా చేయడానికి తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదని మేము నిర్ద్వందంగా ప్రకటిస్తా ఉన్నాం. నిర్ద్వందంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కనీస వేతనం నెలకి 30,000 రూపాయలు జీతం చెల్లించాలి. అదేవిధంగా మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. ఈ డిమాండ్స్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పిలుపు అమలు జరుగుతూ ఉంది. ఈ పిలుపుని మేము విజయవంతం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల కోసం ఆలోచించకపోతే, పెట్టుబడిదారుల పక్షాన నిలబడితే నేను గద్దె దింపడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.